శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగకు చేయవలసిన పనులు, అలాగే ఉగాది రోజున వేటిని దానం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది. అలానే పూర్వీకులు అయితే ఒక విసనకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు. కొత్త బట్టలు ధరించటం, అలాగే కొత్త ఆభరణాలు వేసుకోవటం ఉగాది రోజు మామూలే. ఇదిలా ఉంటే ఉగాది రోజున దమనంతో పూజ చెయ్యాలి. దమనం అనేది సుగంధంతో ఉండే ప్రత్యేకమైన ఆకు. దీనితో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలానే పాడ్యమి నాడు బ్రహ్మకు, విదియ నాడు శివుడికి, తదినాడు గౌరీ శంకరులకు, చతుర్థి నాడు వినాయకుడికి పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఇలా పౌర్ణమి వరకు పూజించాలి. అలాగే ఉగాది రోజు పచ్చడి తినాలి. ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది. దీనికి చాలా విశిష్టత ఉంది. యుగాది అంటే యుగానికి మొదటి రోజు అని అర్థం. ఉగాది పండుగ వస్తుందంటే చాలు వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, కోయిల కువకువలు గుర్తుకు వస్తాయి. ఈ రోజున చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుందని, అందుకని మంచి పనులు చేయాలని మన పెద్దలు చెప్పారు. ఉగాది రోజున చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. వేసవి కాలం ఎండలు మొదలవుతాయి కదా, కనుక బాటసారుల దాహార్తిని నింపడం కోసమే ఈ నియమం పెట్టినట్లు తెలుస్తుంది. ఉగాది రోజున కొందరు చెప్పులు, గొడుగులను కూడా దానం చేస్తారు. ఉగాది తెలుగు వారికి నూతన సంవత్సర ప్రారంభ దినం కనుక ఈ రోజున కొత్త పనులను చేపట్టమని పెద్దలు సూచిస్తారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని సూచిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.